యుద్ధంలో మెలకువలన్నిటినీ పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు. అందువల్లనే బలరామునికి దుర్యోధనుడు అంటే కొంచెం అభిమానం ఎక్కువ. ఇక ద్రౌపది స్వయంవరానికి ఇతర రాజులతో పాటు బలరామ కృష్ణులు కూడా వచ్చారు. మారువేషంలో మత్స్య యంత్రాన్ని అర్జునుడు ఛేదించిన తరువాత రాజులు ఆగ్రహంతో ద్రౌపదుని మీదకు దూకుతుంటే భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల మధ్యలో ఉన్న ధర్మరాజు మొదలగు వారు పాండవులు అని బలరామునికి వివరించాడు. ఆ తరువాత వారు పాండవుల నివాసానికి వెళ్లి తమ మేనత్త కుంతిని దర్శించారు. పాండవులతో ఆత్మీయతను పెంపొందించుకున్నారు. అలాగే ద్రౌపది వివాహంలోనూ ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశంలోనూ బలరాముడు కృష్ణుడితో పాటే ఉన్నాడు. ఆ తరువాత అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస క్షేత్రానికి వచ్చి అక్కడ కృష్ణుణ్ణి కలుసుకున్నాడు. ఆయనతో పాటు ద్వారకకు వెళ్లి కృష్ణుని ప్రోత్సాహంతో యాదవుల కళ్లుగప్పి